అనకాపల్లిలో భక్తి తరంగాలు ఉప్పొంగిపోతున్నాయి. సంస్కృతి సాంప్రదాయాల సోయగం కళల కాంతులు హారంగా వెలుగుతుంది. ఉత్తరాంధ్ర ఎలవేల్పు నూకంబిక అమ్మవారి రాష్ట్ర మహోత్సవాలు పట్టణాన్ని పండగ వాతావరణంలో ముంచెత్తుతున్నాయి. శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్కి పర్యవేక్షణలో జాతర వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ మైదానం కళా ప్రదర్శనలతో కలకల్లాడింది. విశాఖపట్నం నుంచి విచ్చేసిన సరస్వతి నృత్య కళాపీఠ బృందం కృష్ణం వందే జగద్గురు మత్స్య అవతారం నాటకాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రతి అడుగు, ప్రతి భావం, ప్రతి సంగీత స్వరం భక్తిని, ఆనందాన్ని ఒకేసారి ప్రేక్షక హృదయాల్లో నింపారు. అనంతరం శృతిలయ సంగీతం, కూచిపూడి నృత్యాలయం, పిఠాపురం బృందం అందించిన నృత్యాలు రంగస్థలాన్ని రసరంజితంగా మార్చాయి. ఈ వేడుకలకు హాజరైన ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి కళాకారులను ఘనంగా సత్కరించారు. అందమైన కళా ప్రదర్శనలో ఘనమైన సత్కారాలు, భక్తి సంస్కృతి కలిసిన ఈ వేడుక అనకాపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తి పరవశమే కాదు, మన సాంప్రదాయాల పరిరక్షణకు ఈ జాతర ఒక గొప్ప వేదికగా మారింది. ఈ జాతరలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు కళా ప్రదర్శనలను ఆస్వాదిస్తూ ఉల్లాసంగా పాల్గొన్నారు. మొత్తానికి నూకంబిక అమ్మవారి జాతర భక్తి, భాగ్యం, సంస్కృతి కలిసిన మహోత్సవంగా అనకాపల్లిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. Rama
శ్రీ 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 నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో నెల రోజులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనతాల గారు ఏర్పాటు చేసిన సంగతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అందులో భాగంగా రేపు అనగా 1/4/26 బుధవారం సాయంత్రం 6 గంటలకి సరస్వతి పుత్రులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు రేపు అనకాపల్లిలో ప్రవచన కార్యక్రమం కొంతాల రామకృష్ణ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనకాపల్లి పుర ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓం శ్రీ నూకాంబికాయ నమః. ఈరోజు మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు మనందరి ఆరాధ్య దైవం శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు కానీ లేకపోతే ఎన్టీఆర్ గ్రౌండ్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అత్యంత వైభవంగా ఈ నెల రోజులు జరుపుకుంటున్నాం. అంటే దానికి పూర్తి సహాయ సహకారాలు మన స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మన కొంతాల రామకృష్ణ గారి నాయకత్వం, అలాగే మన యువ నాయకులు మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవశెట్టి రామ్కి గారి సూచనల మేరకు ఆయన సలహాల మేరకు ఈ అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం దేవాలయం ప్రారంభోత్సవం కానీ అలాగే నెల రోజుల జాతర కార్యక్రమాలు కానీ అలాగే గ్రౌండ్లో జరిగే కార్యక్రమాలు కానీ అత్యంత అద్భుతంగా చేపడుతున్నారు. కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలందరూ కూడా వీక్షించవలసిందిగాను అలాగే రేపు చాగంటి కోటేశ్వరరావు గారు కార్యక్రమాలు ప్రవచన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి గ్రౌండ్లో ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆయన తాలూకా ప్రవచనాలు విని ఆయన తాలూకా మన్ననలు కూడా పొందుతారని అమ్మవారి దీవెనలు పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.